శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులంతా భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జగన్ కోసం భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి కార్యకర్తలు పోలీసులపై తోసుకుంటూ వెళ్లారు. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ములాఖత్ సమయం ముగియడంతో జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవకుండానే జగన్ వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మనం టెంటివ్ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏ విధంగా వైసీపీ శ్రేణులంతా కూడా పోలీసులను కూడా తోసుకుంటూ ఏ విధంగా కిక్కిరిసిపోతూ ముందుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గర ప్రధానంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ పర్యటనకు సందర్భంగా వైసీపీ శ్రేణులంతా కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అటు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య దీంతో తోపులాట జరిగింది. జగన్ కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలంతా తరలి వచ్చారు. పోలీసులపై తోసుకుంటూ కూడా కార్యకర్తలంతా వెళ్లిన ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ములాఖాత్ సమయం ముగియడంతో జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ సీఎం జగన్ కలవకుండానే వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలు మనకు అందుబాటులో ఉన్నారు. బాలు, మనం చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లా జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. వైసీపీ శ్రేణులంతా కూడా జగన్ టూర్ సందర్భంగా భారీగా చేరుకోవడంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ, సుమారు 5 గంటలుగా కూడా జగన్ పర్యటన సాగుతుంది. వైజాగ్ ఉదయం 11 గంటలకు వచ్చిన జగన్ 4 గంటల 30 నిమిషాల లోపు ములాఖాత్ అవ్వాల్సి ఉంది మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని. అయినప్పటికీ కూడా అటు భారీగా 2 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకు రావడంతో కాన్వాయ్ కదిలే పరిస్థితి కనబడట్లేదు. దీంతో ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు క్రౌడ్ ఫుల్లింగ్ చేయొద్దు, ర్యాలీలు వంటి ఎవరు ప్రజలు రావద్దు, కేవలం ములాఖాత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఆ టైంకి ములాఖాత్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరికల నేపథ్యం భారీ పోలీసులు అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే చెక్ పోస్ట్ అన్నింటినీ కూడా ఛేదించుకుంటూ కూడా ప్రజలు అటు వైసీపీకి సంబంధించిన అభిమానులు, జగన్ అభిమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. దీంతో కాన్వాయ్ ముందు కదిలే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఎక్కడికైతే పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి మధ్య తోపులాటలు కొనసాగుతున్నాయి. కొన్ని దగ్గర లాఠీ చార్జీ కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ప్రజలంతా కూడా వస్తున్నారు. టైం కూడా అయిపోయింది 4:30 తర్వాత. కేవలం సబ్ జైలు వరకు వచ్చిన తర్వాత సబ్ జైలు దగ్గర ఏదైతే జిల్లా జైలుకు సంబంధించినటువంటి పరిసరాల్లో మీడియాతో మాట్లాడి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ బాలు.